రాగస్వరూపపాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఈ నామాల వరకు మీకు కొంత విషయాన్ని నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక జాగ్రత్త అవసరం అవుతుంది. కొన్ని 16 అక్షరాల నామాలు ఉంటాయి, కొన్ని 2 అక్షరాల నామాలు ఉంటాయి, కొన్ని 8 అక్షరాల నామాలు ఉంటాయి. వాటిని ఎక్కడా మధ్యలో విరవకూడదు. ఏవి 16 అక్షరాల నామమో తెలియాలి. తెలిసి అది చదివేటప్పుడు మధ్యలో ఆపడం కానీ మధ్యలో విరవడం కానీ చెయ్యకూడదు. అలా చేస్తే ఒక్కొక్కసారి ఏమవుతాయంటే కొన్ని నామాలకి అర్థం వ్యతిరేక అర్థం వచ్చేస్తుంది. అందుకని అలా సభాముఖంగా నేను దాన్ని వివరణ చేసి అలా తప్పర్థం ఎలా వస్తోందో చెప్పడం నా యొక్క ఆశయం కాదు. కానీ ఏ నామం ఎన్ని అక్షరాలతో ఉంటుంది, ఎక్కడ ఆపాలి అన్నది ఖచ్చితంగా తెలిసి చదివారనుకోండి, అది చదవడంలోనే మీకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఆనందం ఉద్భుతం అవుతుంది. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందుకే ఒక చిన్న ప్రయోగం ఒకటి చేస్తున్నాం. ఇత పూర్వం అలా ఉందో లేదో నాకు తెలియదు. ముద్రణ మా డాక్టర్ మూర్తి గారు ముందుకొచ్చి చాలా పెద్ద పరిశ్రమ ఒకటి చేస్తున్నారు ఇప్పుడు. ఆయన ఒక్కొక్క శ్లోకాన్ని ప్రింట్ వేసేటప్పుడు ఆ శ్లోకంలో శ్రీమాత అన్నప్పుడు కామా పెట్టి పైన 3 అంకేసి ఉంటుంది. అంటే 3 అక్షరాలతో నామం ఉంది, ఆపండి. శ్రీ మహారాజ్ఞి 5 ఉంటుంది. అంటే 5 అక్షరాల నామం, అది 5 అక్షరాల తర్వాత మీరు ఆగితే మంచిది అని. 16 వచ్చిందనుకోండి నామం ఉండి శ్లోకంలో 16 అని ఉంటుంది. ఈ శ్లోకంలో ఎన్ని నామాలు ఉన్నాయో కుడి చివర చూపిస్తారు. ఇలా చూపిస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు చదవడం చాలా తేలికైపోతుంది. మీరు ఎవ్వరిని అడగక్కర్లేదు. ఆ శ్లోకం వంకి ఇలా చూడగానే ఇందులో ఇన్ని నామాలు ఉన్నాయి, ఇన్ని అక్షరాలతో ఈ నామం ఉంది, ఇన్ని అక్షరాలతో ఈ నామం ఉందని మీకు తెలిసిపోతుంది. ఆ పుస్తకాలు ముద్రణలో ఉన్నాయి, అవి వచ్చేస్తాయి. ఒక 2-3 రోజుల్లో వస్తాయి అనుకుంటాను. వస్తే ఒక ఆదివారం నాడు ప్రత్యేకం ఆ పుస్తకాలని ఎవరు ఉత్సాహవంతులు ఉంటారో వారందరికీ కూడా శౌచముతో ఉండాలి. ప్రత్యేకించి ఆడవాళ్ళు మాత్రం అది చదివేటప్పుడు అదొక్కటి గమనించండి. ఒకరోజు ఉదయం నేను అది ఏ తేదీ అన్నది నేను చెప్తాను. ఒక చక్కటి మంచి రోజు ఒకటి చూసుకుని ఆ రోజు ఈ పుస్తకాలందరికీ ఇచ్చి లలితా సహస్రనామ స్తోత్రం ఎలా చదవాలి అన్న దాని గురించి చెప్తాను. మీరు కూడా ఆ రోజు చక్కగా నాతో పాటు నేను చెప్తుంటే మీరు చదవచ్చు. అలా వీలైతే ఒక 2-3 రోజులు అప్పుడప్పుడు కూడా ఈ పరిశ్రమ జరుగుతుంది. దానివల్ల లలితా సహస్రనామ స్తోత్రాన్ని తప్పులు లేకుండా చదవగలిగినటువంటి ప్రజ్ఞని మీరు సంపాదించుకుంటారు. ఉత్తరోత్తర ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమము అందులోంచి ఊపిరి పోసుకుంటుంది. నాకు తెలిసి కాకినాడ పట్టణంలో, నాకు తెలిసి ఎందుకనంటే ఇంతకుముందు ఎవరైనా పెద్దలు చేశారేమో నాకు తెలియదు, ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. అంతే చెప్తాను, అంతకన్నా వివరాలు చెప్పను. అప్పుడు చెప్తాను. ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఆ కార్యక్రమంలో సువాసిని అయినటువంటి ప్రతి స్త్రీ తన జీవితాన్ని పండించుకోగలిగినటువంటి రీతిలో ఆ కార్యక్రమం రూపకల్పన జరుగుతుంది. మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు. అందరు సువాసినులకి అవకాశం ఇచ్చేటట్టుగా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తాం. కాబట్టి ఆ పుస్తకాలు వచ్చిన తర్వాత మీకు ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా చదివేటటువంటి విధానం కూడా మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాం. అమ్మవారి అనుగ్రహంతో అది పరిపూర్ణమగుగాక. ఇప్పుడు మనం ఇవాళ అనుసంధానం చేయవలసినటువంటి నామం నిజారుణ ప్రభాపూర మధ్యబ్రహ్మాండ మండల. ఈ నామం చెప్పేటప్పుడు మధ్యలో ఆపకూడదు. ఎక్కడాను ఆపడం కానీ విరవడం కానీ చేయకూడదు. దాన్ని అలా కానీ చేస్తే దాని అర్థం వేరుగా వస్తుంది. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలాయై నమః అంటే తన యొక్క అరుణ వర్ణముతో. ఇత పూర్వం చెప్పినప్పుడు ఉద్యద్భాను సహస్రాభ అన్న నామం చెప్పినప్పుడు ఏ కాంతి చెప్పలేదు. ఉదయిస్తున్న సూర్యుడి కాంతి, ఉదయిస్తున్న సూర్యుడి కాంతి ఎరుపు అని మీరు తెలుసు కాబట్టి దాన్ని అన్వయం చేశారు. ఇప్పుడు చెప్పేస్తున్నారు. ఎప్పుడు అమ్మవారి 4 చేతులు, 4 చేతులలో ఉన్న ఆయుధాలు మీకు ముందు చూడగలిగితే మళ్ళీ ఇంకోసారి ఎరుపు కాంతి వస్తుంది.
రెండు ఎరుపు కాంతుల మధ్యలో అమ్మవారి 4 చేతులు 4 ఆయుధాలు ఉన్నాయి. ఇది మీరు బాగా పట్టుకోవలసిన రహస్యం లలితా సహస్రంలో. ఇప్పుడు మీకు ఆ 4 చేతులలో ఉన్న ఆయుధాలు కనపడిన తరువాత మళ్ళీ ఎర్రకాంతి వస్తోంది. ఎటువంటి ఎర్రకాంతి? ఇప్పుడు ఆ కాంతి ఏదో దాపరికం లేదు, చెప్పేస్తున్నారు అది ఎరుపు కాంతి అని. ఎంతటి ఎరుపు కాంతిట అది? నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. ఈ బ్రహ్మాండములన్నింటినీ కూడా ఆ ఎరుపు రంగు ముంచెత్తింది. ఆ ఎరుపు రంగులో మునిగిపోయి అటువంటి ఎరుపు రంగుతో తల్లి ఉన్నది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అంతకుముందు చెప్పలేదు ఎరుపని, ఇప్పుడు చెప్తున్నారు ఎరుపని. చెప్పకపోయినా ధ్యానంలో తెలుసుకున్నారు ఎరుపని, ఇప్పుడు ధ్యానం చేయకపోయినా తెలుస్తోంది ఎరుపని. ఏమిటి తేడా? మళ్ళీ ఎందుకు చెప్పాలి ఎరుపు కాంతి? అయిపోయిందిగా, ఓసారి చెప్పారుగా, ఓసారి ఆ కాంతి అర్థమైంది కదా మనకి. ధ్యానం చెయ్యాలి, ఆ ఎరుపు కాంతి మన మీద పడుతున్నట్టుగా శ్రీసరణి అని శంకరాచార్యులు వారు చెప్పారు, విన్నారు. మళ్ళీ ఎందుకు వచ్చింది ఎరుపు అంటే, ఇక్కడే లలితా సహస్రనామ స్తోత్ర వైభవం. మనిషి జీవయాత్రలో మలుపు తిరిగేటటువంటి స్థితి ఇక్కడే ఉంది. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. మీరు చూడండి, మీరు ఒక గమ్యానికి చేరుకునేటప్పుడు ఒక మలుపు ఒకటి తిరగవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరి అన్నవరం వెడుతున్నారనుకోండి, కత్తిపూడి దగ్గరికి వెళ్ళేటప్పటికి కత్తిపూడి నుంచి కుడి చేతి పక్కకి వెళ్ళిపోతే అన్నవరం వస్తుంది, ఎడం పక్కకి వెళ్ళిపోతే రాజమండ్రి వస్తుంది. ఎటో ఒకటి తిరిగాను కదా అని వెళ్ళిపోయారు అనుకోండి, అన్నవరం ఎప్పటికీ వెళ్ళరు. మహా అయితే చెన్నై వరకు కూడా వెళ్ళిపోతారు తప్ప అన్నవరం మాత్రం రాదు. మీరు సరిగ్గా కుడి చేతి పక్కకి తిరిగారనుకోండి, అన్నవరం వెళ్ళిపోతారు. మలుపు తిరగడం అనేటటువంటిది చాలా చాలా ముఖ్యం. అందుకే మనకి ఒక మాట వాడుతుంటారు, ఆయన జీవితం ఒక మలుపు తిరిగిందండి అంటారు. ఆ మలుపు తిరగడం అన్నది ఎక్కడుంది అంటే, ఇదిగో ఇక్కడుంది, ఈ కాంతిలో ఉంది. అసలు నిజంగా ఈ కాంతి ఏ కాంతి? దీన్ని పట్టుకున్న మహాపురుషులు ఉన్నారు. వాళ్ళు అత్యద్భుతమైనటువంటి స్థితిలో ధ్యానమగ్నులై వారు దర్శించారు ఆ కాంతిని. దర్శించి దీని ప్రయోజనం ఇది అని వారు అనుభవించారు. ఇది చెప్పకపోతే బిడ్డలకు అర్థం కాదని వాళ్ళు దాన్ని ఈ లోకానికి అందచేశారు. అది నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. ఏమి ఈ ఎర్రకాంతి? నేను మీకు తేలికగా అర్థమైపోవడం కోసం నేను ఒక మాట చెప్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా ముందు మీ లోపల ఒకసారి పరిశీలన చేయండి. నేనంటాను, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ప్రేమ అభివ్యక్తమైనప్పుడు దయగా మారినది. మీరు ఆలోచించండి ఈ మాట గురించి. నేను ఈ వాక్యం అన్నాను మీతోటి. ఒక వ్యక్తి లోపల ఉన్న దయ, ఒక వ్యక్తి లోపల ఉన్న ప్రేమ అభివ్యక్తమైనప్పుడు దయగా మారినది. నేను ఎందుకు మీకు వెంటనే దీనికి చెప్పేయట్లేదు అంటే, మీరు కొంచెం సేపు ఆలోచిస్తే ఆ ఆలోచనే ధ్యానం. ఆ ఆలోచన చేస్తేనే మీరు మలుపు తిరుగుతారు జీవితంలో. ఒక వ్యక్తి లోపల ఉన్న ప్రేమ అంటే దీనికి ఏం పెద్ద సిద్ధాంత వాక్యం ఏం కాదండి, చాలా తేలిగ్గా అర్థమయ్యేటట్టే నేను మాట్లాడానని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు చూడండి, నేనున్నాను, నాలో ప్రేమ ఎప్పుడూ నిండి ఉంటుంది కొంతమంది మీద. కొంతమంది మీద అన్నమాట ఎందుకన్నానంటే, అంతమంది మీద అయితే నేను ఒక స్థాయి చేరిపోయిన వాడిని అవుతాను. అప్పుడు నాకు రాగద్వేషాలు లేనట్టు, అందరినీ ప్రేమిస్తే. కొంతమందిని అని ఎందుకన్నానంటే, ఉన్న సత్యాన్ని చెప్పడానికి. నేను అంత స్థాయికి ఇరిగిపోయిన వాడిని నేను కానప్పుడు ఆ ఉదాహరణ చెప్పకూడదు. కొంతమంది మీద అన్నప్పుడు, నా కొడుకు నాకు ఊహలోకి వచ్చాడు అనుకోండి, ఉత్తర క్షణం నాలోంచి ప్రేమ పొంగుతుంది. నా కూతురు, నాలో ప్రేమ పొంగుతుంది. ఇప్పుడు నా కొడుకు నేను కలిసి భోజనానికి కూర్చున్నాం అనుకోండి, ఇంతలో ఎవరో పట్టుకొచ్చి కొత్తగా మామిడికాయలు వస్తున్నాయి కదా, అందుకని చెప్పి మామిడికాయతో పప్పు తయారు చేసాం, మీరు తినండి అని పట్టుకొచ్చి మా పిన్నమ్మ గారు ఒక ఆవిడ ఇంత పప్పు పట్టుకొచ్చి ఇచ్చారు. వీడు వచ్చాడని నాకు తెలియదురా, వీడు వచ్చాడా పాండిచేరి నుంచి, సరేలే ఏడు వీడు అంటే బయటికి వెళ్ళాడా ఓ పిన్ని అన్నాను. నువ్వు తిను అయితే, మామిడికాయ పప్పు నీకు ఇష్టమని తెచ్చాను అంతే. అంటే నాకు మామిడికాయ పప్పు ఇష్టమనేం కాదు, ఒక ఉదాహరణ అంతే. అలా అని మీరు కానీ ఏమో పట్టుకొచ్చారు, అలాంటివి ఏం చేయకండి. ఆ మామిడికాయ పప్పు అక్కడ పెట్టి నేను భోజనానికి కూర్చుంటున్నాను, మా అబ్బాయి వచ్చాడు, భోజనానికి కలిశాడు. సో వాడు అన్నాడు, అబ్బా నాన్నగారండి మామిడికాయ పప్ప అన్నాడు. అంటే నేను అన్నాను, ఒరే నువ్వు వేసుకో, నాకు వద్దు మామిడికాయ పప్పు అన్నాను. నిజానికి నాకు చాలా ఇష్టం, అబ్బా
అందులో పిన్ని చేసింది మామిడికాయ పప్పు, పరమ సంతోషంతో నేను అది తినడానికి ఉద్యుక్తుడు అవుతున్నాను. వాడన్నాడు, నాన్నగారంటే మీకు మామిడికాయ పప్పు ఇష్టం కదా, అదేంటి మీరు వేసుకోకుండా నాకేసేస్తున్నారు అన్నాడు. ఏం లేదురా, ఏమిటో కానీ ఈ మధ్య కొంచెం పులుపు తగిలితే పళ్ళు జువ్వమంటున్నాయి రా, తినలేకపోతున్నాను. డాక్టర్ గారు ఏమన్నారంటే, ఒక్క వారం పులుపు తినకండి, తిన్నారంటే మళ్ళీ 20 రోజులు పడుతుంది, ఒక్క వారం రోజులు ఊరుకుంటే తగ్గిపోతుంది అన్నారు, అందుకు నువ్వు తిని అన్నాడు. వాడు తినేశాడు. వాడికి తెలియదు నాకేం పళ్ళు జివ్వనవు. ఎందుకు నేను అలా చెప్పాను? వాడు ఒక వారం రోజులు ఉండి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాడు. నేను హాయిగా ఈ ఋతువంతా కాసిన కాయలల్లా నేను వండించుకు తినగలను. అలా కాదులేరా, నీకు ఇష్టం కదా నువ్వు తినంటే వాడు తినడు, నాకు సగం వేసేస్తాడు. అందుకని వాడికి పూర్తిగా పెట్టాలి. వాడికి పూర్తిగా పెట్టడానికి నాలో ఉన్న ప్రేమ వాడికి పప్పు పూర్తిగా తినిపించడముగా అభివ్యక్తమైతే దయగా అభివ్యక్తమైనది కదండి. ఈ ప్రేమ అభివ్యక్తమైతే ఒక్క వ్యక్తి పట్ల మాత్రమే అభివ్యక్తమవుతుంది. అందరినీ నేను అలా ప్రేమించగలనా? తిరుపతి ప్రసాదం పెట్టినట్టు మా ఇంటికి వచ్చిన వాళ్ళందరి కోసం పప్పెట్టే పెట్టి తలకోపిసరు పెడతానేంటి? అలా ఏం పెట్టను కదా. కానీ అమ్మవారి యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటేట, ఆ తల్లి ప్రేమ సమస్త బ్రహ్మాండములను ముంచెత్తుతుంది. ఎరుపు రంగుకి గుర్తు ఏమిటంటే అరుణాం కరుణ. మీరు ప్రార్థనా శ్లోకంలో చదువుతున్నారు కదా, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం. ఆ తల్లి యొక్క ఎరుపు ఆ తల్లి యొక్క ప్రేమ. అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే దయ. లోపల ఉన్న ప్రేమ పైకి అభివ్యక్తమైతే దయాగుణము. అమ్మ యొక్క ప్రేమ అభివ్యక్తమైతే దయగా. ఆ దయయందు లోకములన్నీ మునిగిపోతున్నాయి. ఎందుకు మునిగిపోతాయి అంటే, ఆవిడ ఆబ్రహ్మకీట జనని. ఆవిడికి వీళ్ళకే నా ప్రేమ, వీళ్ళకి నా ప్రేమ ఉండదని లేదు. అందరికీ తన ప్రేమను ఆవిడ పంచిపెట్టేస్తుంది. అది అమ్మ యొక్క గుణం. కడుపున పుట్టిన పిల్లల్లో ఒకడు బాగా చదువుకుంటున్నాడని, లేకపోతే ఒకడు వ్యాయామం చేస్తున్నాడని, లేకపోతే ఒకడు ఐఏఎస్ అవుతున్నాడని, ఒకడు బిఏ పాస్ అవ్వలేదని అమ్మ ఒకడికి అన్నం తక్కువ పెట్టి ఒకడికి అన్నం ఎక్కువ పెట్టదు. అందరికీ అన్నం పెడుతుంది. ఇంకా ఆ మాటకొస్తే, ఎవడు అందరికన్నా బలహీనుడో, ఎవడు అందరికన్నా వృద్ధిలోకి రాలేదో వాడి మీద అమ్మ మమకారం ఎక్కువగా నిలబడిపోతుంది. అమ్మవారి యొక్క మమకారం కూడా అంతే. అందుకే ఆవిడలో ఉన్నటువంటి ప్రేమ వ్యక్తమైతే దయగా ఈ బ్రహ్మాండములనన్నిటినీ ముంచెత్తినది. ఇది ఎలా ముంచెత్తినది, దీని రూపమేమి అని అడిగారు. అంటే దీని రూపమేమి అంటే, నా యందు నా పుత్రుడి పట్ల ప్రేమగా దయగా అభివ్యక్తమైతే మామిడికాయ పప్పు వాడికి పెట్టడంగా అభివ్యక్తమైంది కదండి. ఒక ఉదాహరణకి మీరు భావించండి, తేలిగ్గా అర్థమవుతుందని అలా అంటున్నాను. అమ్మవారి ప్రేమ అభివ్యక్తమైతే దయగా ఎలా అభివ్యక్తమైంది అని అడిగారు. దానికి ఉపనిషత్తు వేదం ఏమంటాయంటే, సో కామయత బహుశ్యాం ప్రజాయేతి అంటూ. ఒక్కడిగా ఉన్నటువంటి పరమాత్మ తానే బహుముఖంగా అవ్వాలి అని అనుకున్నాడు. అనేక రూపములు పొందాలి. మనం చూడండి, ఒక చిత్రమైన లక్షణం ఉంటుంది. కెమెరా అనేటటువంటిది పట్టుకుని ఒక ఆయన నించున్నాడు అనుకోండి, ఎంతటి ఆ స్థాయిలో ఉండవలసినటువంటి వాడైనా, ఎంత పెద్ద మనిషి అనిపించుకున్న వాడికైనా ఓ వెర్రి బుద్ధి పుడుతుంది. ఏదో పిల్లలు పెద్ద పెద్ద టోపీలు ఎట్టుకు తిరిగారనుకోండి తిరుపతిలో, అందరూ పెద్ద మనిషి అనుకున్న ఆయన ఏం చేస్తాడంటే, పిల్లలు ఇద్దరి దగ్గర 2 పెద్ద టోపీలు ఇచ్చుకుని తనోటి పెట్టుకుని తన భార్య కోటి పెట్టి ఆవిడ భుజం మీద చెయ్యేసి ఇంతమందిలో ఫోటో తీయించుకుంటాడు. ఎందుకు వచ్చింది ఈ బుద్ధి నీకు? ఎందుకు నీకు ఆ పెద్ద టోపీ, మీ ఆవిడకో టోపీ పెట్టడం ఏంటి, ఫోటో తీయించుకోవడం ఏంటి అంటే, కెమెరా కనపడేటప్పటికీ ఫోటో తీయించుకోవాలన్న కోరిక పుట్టి తన వేషం కొత్తది పెట్టి ఫోటో తీయించినది అక్కడ ఎట్టుకు చూసుకుని విషమోయ్ అని మురిసిపోతుంటాడు. అలా ఈశ్వరుడికి కూడా శోకామయతి, లోపల నుంచి ఒక కోరిక పుట్టింది. ఏమని? ఇలా ఒక్కడిగా కాదు, నేనే అనేకమవుతాను, బహుశ్యాం ప్రజాయేతి, అనేకమవుతాను. ఈ కోరిక పుట్టినప్పుడు హింసించడానికి కాదు, తాను అనేకులుగా అవ్వాలనుకున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎవరు? అమ్మవారే. సహస్రశీర్ష పురుష ఆ తల్లే. ఇప్పుడు అనేకమయ్యేటప్పుడు ఆయన అనుకోగానే అభివ్యక్తమైన ఆయన కోర్కే రాగము అంటారు. అది ఎరుపుతో సంకేతిస్తారు. మార్పు ఏదైనా ఎరుపుతో సంకేతిస్తారు. ఒకడు అనేకమైతే
అమ్మవారిగా అభివ్యక్తమైంది ఆ ఎరుపు రంగుగా. అందుకే సృష్టిక్రియ ఎరుపు రంగు చేత చెప్పబడుతుంది. సృష్టి చేసేటటువంటి వాడు బ్రహ్మగారు. బ్రహ్మగారు ఏ రంగులో ఉంటారు అని అడిగారు అనుకోండి, ఎర్రగా ఉంటారు. బ్రహ్మగారు ఎర్రగా ఎందుకుంటారు అంటే ఒక్కటే కారణం, సృష్టి అనేటటువంటిది రజోగుణ సంబంధమైంది, రజోగుణం ఎరుపుతో కూడుకుని ఉంటుంది. అయితే మరి అమ్మవారికి కూడా రజోగుణం ఉందా? అది కాదు అక్కడ లక్షణం. ఈ ఎరుపు చిక్కబడిపోతే తెలుపులోకి వెళ్ళిపోతారు. అంటే ఈ ఎరుపు సంసారం పట్ల వెళ్ళిందనుకోండి, రాగముగా నిలబడిపోయిందనుకోండి సంసారం మీద, అది పతనావస్థకు పనికొస్తుంది. ఈ ఎరుపు అమ్మవారి వైపుకి తిరిగిందనుకోండి, అమ్మా 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 అని భక్తితో నిలబడగలిగాడు అనుకోండి, మోక్షం వైపుకి వెళ్ళిపోతాడు. ఈ ఎరుపు చిక్కబడడం తెలుపుని చేరుకోవడానికి పనికొస్తుంది. ఇది అమ్మవారు మనకి చెప్పేటటువంటి పాఠం. ఈ ఎరుపు వల్ల ఆ ఒక్కడు అనేకమయ్యాడు. మళ్ళీ నువ్వు ఆయనలోకి కలవడానికి నీలో రావలసిన ఎరుపు ఈశ్వరుడి మీద ప్రేమ. భగవంతుడి పట్ల భక్తి నీయందు ఏర్పడితే, నీ హృదయము ఈశ్వర భక్తి చేత రాగరంజితమైతే నువ్వు ఈశ్వరుడిలో కలిసిపోతావు. అప్పుడు అది రజోగుణం అవదు, అది సత్వగుణము కన్నా గొప్పదైనటువంటి శుద్ధ సత్వాన్ని దాటి ఈశ్వరుడు యందు చేరుకోవడానికి మార్గం అవుతుంది. ఇన్ని చెప్పడం ఆ తల్లి బ్రహ్మాండములనన్నింటినీ తన ఎరుపు కాంతి యందు ముంచుట కాదు. ఆ ఎరుపు కాంతిలో ముంచడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఒకటి దాక్కుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, నేను అప్పుడప్పుడు ఈ విషయాన్ని, ఈ ఉపమానాన్ని వాడుతూ ఉంటాను. మీరు చూడండి, సుఖము అని ఒక మాట అంటాం, దుఃఖము అని ఒక మాట అంటాం, రెండు మాటలు వాడుతుంటాం. దుఃఖము సంగతి అలా పక్కన పెట్టేసేయండి, సుఖము అన్న మాట తీసుకోండి. సుఖము అంటే మీరు ఎన్నిటితో సుఖాన్ని అనుభవిస్తుంటారు సాధారణంగా? ఐదే: కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. ఈ ఐదిటితోటే ఒక్కొక్క దాంతో కోటేసి సుఖాలు ఉంటాయి. ఎన్ని సుఖాలైనా ఈ ఐదింటితోటే అనుభవిస్తారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, మీకు ఒక విషయం బయటికి వచ్చేస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి చక్కగా ఉంది, శరీరం అంతా హాయిగా ఉంటుంది. ఈశ్వరుడు ఏం చేశాడంటే, ఒక ప్రయోగం చేద్దాం, ఇలా ఉంటే అలా ఉంటుందో అని కన్నులు ఇచ్చాడు. ఆ కన్నులకు చూసే శక్తి లేదు. ముక్కు ఇచ్చాడు, ఆ ముక్కుకు వాసన చూసి వాసన పసిగట్టగలిగిన శక్తి లేదు. నాలుక ఇచ్చాడు, రుచి చెప్పగలిగిన శక్తి లేదు. చర్మం ఇచ్చాడు, దానికి స్పర్శ శక్తి లేదు. ఇప్పుడు దానికి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ 5 శక్తులు లేవు, తన్మాత్రలు. ఈ 5 తన్మాత్రలు తీసేసి 5 జ్ఞానేంద్రియములను మాత్రం ఉంచాడు. ఇప్పుడు నాకు ఒక విషయం మీరు చెప్పండి, పైన బ్రహ్మాండంలో ఎన్ని అందాలున్నాయి, ఇతనికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎన్నో అందాలు ఉన్నాయి, గులాబీ తోటలు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాజగోపురాలు ఉన్నాయి, అందమైనటువంటి లోకంలో పుష్పవాటికలు ఉన్నాయి, చక్క చక్కటి కోనేరులు ఉన్నాయి, ఈశ్వరమూర్తులు ఉన్నాయి. ఇతను ఏమైనా చూస్తాడా? ఇతను అనుభవించేది ఏం లేదు, ఎందుకంటే ఇతనికి కళ్ళు లేవు. లోకంలో ఎన్నో సంగీతాలు ఉన్నాయి, ఎన్నో ధ్వనులు ఉన్నాయి, పక్షుల కలకూజితాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అతను ఏమైనా అనుభవిస్తాడా? ఏం వినలేడు, చెవులు అతనికి వినే శక్తి లేదు. కొడుకొచ్చి ముట్టుకున్నాడు, కూతురు వచ్చి ముట్టుకుంది, భార్య వచ్చి ముట్టుకుంది, గురువు వచ్చి ముట్టుకున్నాడు, పక్కవాడు ముట్టుకున్నాడు, ఎవరు ముట్టుకున్నా అతను ఏమైనా తెలుసుకోగలడా? అతనికి తెలియదు. నిప్పెట్టారు, అతనికి తెలియదు. నీరెట్టారు, అతనికి తెలియదు. అతను చూడలేడు, అతను వినలేడు, అతనికి స్పర్శజ్ఞానం లేదు. అతని నాలుక మీద బొగ్గు పెట్టినా నవిలి మింగేస్తాడు, అతని నాలుక మీద బూంది లడ్డు పెట్టినా నవిలి మింగేస్తాడు. కారణం ఏంటంటే అతనికి ఏమి తేడా తెలియదు, రుచి లేదు. ఇప్పుడు శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ ఈ 5 అమ్మవారు వెనక్కి తీసేసింది అనుకోండి. ఈ 5 నేను తీసేస్తున్నాను వ్యక్తుల్లోంచి అందనుకోండి. మీరు ఒక్కటి ఆలోచించండి, ఇంకా సుఖము అన్న మాట లోకంలో ఏమైనా ఉందా? ఏం లేదు. ఇక పైన బ్రహ్మాండంలో అందాలన్నీ ఉన్నాయి, మీకెందుకు పనికిరావు. బ్రహ్మాండంలో శబ్దాలన్నీ ఉన్నాయి, మీకెందుకు పనికిరావు. బ్రహ్మాండంలో ఎన్నో స్పృశిస్తాయి, మీకెందుకు పనికిరావు. ఎన్నో రుచులున్నాయి, మీకేం సంబంధం లేదు. మీరు ఎందుకుంటారు అంటే, ఆకలంటూ ఒకటి వేస్తుంది, కళ్ళు లేవు, నా నోటికి రుచి తెలియదు. కాబట్టి కబంధుడని రామాయణంలో ఒక ఆయన ఉంటాడు, అలా ఇలా తడుగుతారు, ఏదో తగులుతుంది. అది ఒకవేళ తన కడుపున పుట్టిన పిల్లాడే అవ్వచ్చు, వాడికి ఏం తెలియదు కదా.
వాడు చూడలేదు, వినలేదు, ఏమి వినపడదు వాడికి. వాడు ఒకవేళ ఏడిచినా వీడికి వినపడదు. వాడు తింటున్నా ఏం తింటున్నాడో తెలియదు. కాబట్టి తినేస్తాడు, మింగేస్తాడు, కాసేపటి కడుపు నిండిపోయినట్టు అయిపోయింది, ఊరుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, అసలు లోకంలో ఈ 5 తీసేస్తే, శబ్ద స్పర్శ రస రూప గంధ, ఈ 5ంటిని అమ్మవారు వెనక్కి తీస్తే, మీరు ఒక్క క్షణం ఆలోచించండి, ప్రపంచంలో బ్రహ్మాండముతో పిండాండము ఆనందమును అనుభవించడం సుఖం అన్న మాట ఎక్కడైనా ఉంటుందా? ఏం లేదు. లేదు కదా. మీరు ఒక్కసారి అటువంటి ప్రపంచాన్ని ఒక్క నిమిషం పాటు ఊహ చేయండి. భయంకరంగా ఉంటుంది, పరమ భయంకరంగా ఉంటుంది అటువంటి ప్రపంచం. ప్రపంచం ఇంత సంతోషంగా ఉందంటే, నేను చెప్తున్నాను మీరు వింటున్నారంటే, ఇన్ని వేల కళ్ళతో మీ అందరూ నన్ను చూస్తున్నారంటే, మీరు వెనకనున్న అమ్మవారిని చూస్తే, నేను చెప్తున్నది మీ జ్ఞాననేత్రంతో చూడగలుగుతున్నారంటే, ప్రసాదం తింటున్నామంటే, ఇవన్నీ ఎవరిచ్చిన శక్తులు? ఆ తల్లి పట్టుకుంది పంచతన్మాత్రశాయక. అమ్మ పిల్లల పట్ల పనిచేస్తుంది. పిల్లాడంటాడు, అమ్మా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా, బ్రెడ్ హల్వా తిన్నానమ్మా, ఎంత బాగుందోనమ్మా అంటాడు. అమ్మ వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి బ్రెడ్ హల్వా ఎలా చేశారండి అని కనుక్కుని బ్రెడ్ హల్వా చేసి కొడుక్కి పెట్టేసి తను వెళ్ళిపోదు. మీరు చూడండి, ఓ మాట అంటుంది, ఎలా ఉంది అంటుంది. చాలా బాగుందమ్మా అంటాడు. ఆ తర్వాత చాలా బాగుందా అంటే, చాలా బాగుందమ్మా అంటాడు. ఆంటీ చేసింది బాగుందా, నే చేసింది బాగుందా? ఆంటీ చేసింది బాగుంది అన్నాడు అనుకోండి. ఆంటీ చేసిన దాంట్లో ఏం బాగుందిరా అంటుంది. అంటే అమ్మ ఆంటీ చేసిన దాంట్లో యాలకకుండా కూడా వేసింది. వెంట ఉండొక్కసారి అని పళ్ళెల్లో తీసేస్తుంది. తీసేసి గబగబా 4 యాలక్కాయలు కొట్టేసి గుండ చల్లేసి తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. ఇప్పుడు వాడు తినే, అమ్మ ఆంటీ చేసిన దానికన్నా ఇది చాలా బాగుందమ్మా, నువ్వే బాగా చేసావని అనుకోండి. అమ్మ గజారోహణం చేసినంత సంతోషపడిపోతుంది. ఇప్పుడు పెట్టేయడం ప్రధానమా, పిల్లాడు సంతోషించడం ప్రధానమా? అమ్మకి అనుభవించి పిల్లాడు సంతోషించడం అమ్మకి ప్రధానం. బ్రహ్మాండంలో అందాలు పెట్టి పిండాండం అనుభవించకుండా చేసేస్తే అమ్మతనానికి సంతోషం ఏమిటి? వీడు కృతజ్ఞుడై ఒక్కసారి నమస్కారం చేయకపోయినా అమ్మ మాత్రం పోన్లేరా, వాడిని అలా చూడని, వాడిని అలా తిన్ని, వాడిని అలా అనుభవించని, వాడిని అలా సుఖపడని అంటుంది. ఇది అమ్మతనం. ఈ అమ్మతనానికి ఉన్న ప్రేమ రాగరంజితం. ఇది ఎరుపు. ఈ ఎరుపు బ్రహ్మాండములను ముంచెత్తుతోంది. ఈ శక్తి ఎంతటిదంటే అమ్మవారిది, ఆవిడ ఈ తన్మాత్రలతో పిండాండ బ్రహ్మాండ అనుసంధానం చేస్తుంటుంది ఎప్పుడు. ఇది శక్తి అంటే. అమ్మవారు అంటే ఎరుపు అంటే మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసింది ఆవిడ యొక్క శక్తి. ఈ శక్తి అన్నది ఎలా నడుస్తుంటుందో తెలుసా అండి? చాలా ఆశ్చర్యంగా మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఆకలేసింది, నేనేం తినాలి? డైనింగ్ టేబుల్ తినేను కదా, లేకపోతే మా ఇంట్లో షెల్ఫ్ తినేను. కాబట్టి నేను ఇప్పుడు ఏం తినాలి? పృథివిలోంచి వచ్చింది తినాలి. పృథివిలోంచి వచ్చిన ఒక యాపిల్ పండు అక్కడ ఉంది. నేను ఇప్పుడు ఆ యాపిల్ పండు తినేశాను. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పృథివికి అవసరం వస్తే బ్రహ్మాండంలో ఉన్నటువంటి పృథివిలోంచి వచ్చిన పృథివిని తినేసింది. తినేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోయిన యాపిల్ పండులో కొంత శేషం మిగిలిపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరు పట్టుకుంటారు? ఎవరు పట్టుకోరు. ఆ పృథివిని, శేషాన్ని మరునాడు ఉదయం మళ్ళీ పృథివే పుచ్చుకుంటుంది. ఈ పిండాండానికి దాహం వేసింది, నీళ్లు కావాలి. ఎవరైనా సృష్టించిస్తారేమిటి? బ్రహ్మాండమే నీరివ్వాలి. బ్రహ్మాండంలో నీరు నేను పుచ్చుకున్నాను, ఇందులో మళ్ళీ కొంత నీరు మలినంతో ఉండిపోయింది. ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండమే పుచ్చుకోవాలి. దీనికి ఊపిరి కావలసి వచ్చింది. వాయువు ఎవరిస్తారు? బ్రహ్మాండమే ఇస్తుంది. బ్రహ్మాండంలో వాయువు పిండాండం పుచ్చుకుంది, ఇందులో మళ్ళీ లోపలికి వెళ్ళిన వాయువు కలుషితం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. దీనికి వేడి కావలసి వచ్చింది, వేడి బ్రహ్మాండంలోదే పుచ్చుకోవాలి. దీనికి వేడి ఎక్కువైపోయింది, ఎవరికి ఇచ్చేయాలి? బ్రహ్మాండానికే ఇచ్చేయాలి. ఇప్పుడు మీకు తెలియకుండా రేడియేషన్ అని ఒకటి ఉంటుంది. రేడియేషన్ అంటే చల్లగా ఉన్నప్పుడు వేడెక్కించుట, వేడిగా ఉన్నప్పుడు చల్లబరుచుట. మీరు చూడండి, శీతాకాలంలో మీరు అంటే పొగొస్తుంది. బయట చల్లగా ఉంటే లోపల ఉండవలసిన 98.4 ఫారిన్ హీట్ ఎంత ఉందే అంత వేడిని ఉంచుతూ ఉంటుంది శరీరంలో. ఎవరు ఉంచుతున్నారు? నిప్పులు మనం మింగామా, మంట పక్కన కూర్చున్నామా? ఉంచుతున్న శక్తి ఒకటి ఉంది, అది ఉంచుతూ ఉంటుంది.
వీడు పొద్దున్నుంచి రాత్రి వరకు తెల్లారే వరకు ఏసీలోనే ఉన్నా శరీరంలో వేడి మాత్రం 2 పాయింట్లు కూడా తగ్గకుండా ఒక శక్తి చూస్తూ ఉంటుంది. ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి సమన్వయం చేస్తోంది పిండాండ బ్రహ్మాండాల్ని. అందులో నీళ్ళు ఇందులోకి ఇందులో నీళ్ళు అందులోకి అందులో గాలి ఇందులోకి ఇందులో గాలి అందులోకి తిప్పుతుంటుంది. ఈ సమన్వయంలో మీరు గమనించండి ఒక విషయం. పృథివిని పుచ్చుకుని పృథివిని వదిలిపెట్టడంలో తేడా వచ్చిందనుకోండి, ఇందులో ఆకలి వేయట్లేదు కానీ తినాలి కదా, ఓ యాపిల్ పండు తిన్నాను, వాంతి అయింది. సరే, ఉపన్యాసం చెప్పేసి వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెడదాం అనుకున్నాను, ప్రమాదం ఏం లేదు, కాస్త ఏదో వామో ఏదో తినేసి ఉపన్యాసం చెప్పేసి తర్వాత వెళ్ళచ్చు. కాదు, నీటిని పుచ్చుకుని నీటిని వదలడంలో తేడా వచ్చింది. ఇలా నీళ్లు తాగితే ఇలా వాంతి అయిపోతున్నాయి. ఇప్పుడు డీహైడ్రేషన్. ఉపన్యాసం చెప్పాక వెళ్ళడానికి వీల్లేదు, ముందు ట్యాబ్లెట్ వేసుకుని ఉపన్యాసానికి రావాలి. ఉపన్యాసం చెప్పచ్చేమో, కాదు వేడి తగ్గిపోతోంది, ముందు అరికాళ్ళు తొందరగా మర్దనా చేసి 108కి ఫోన్ చేయాలి. ఊపిరందట్లేదు, బయట వాయువు లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఎలా ఉన్నవాడిని అలా ముందు పరిగెత్తాలి డాక్టర్ గారి దగ్గరికి. ఈ అనుసంధానంలో ఒక భూతముతో ఒక భూతము యొక్క అనుసంధానము మరింత క్లేశమైపోతాయి. పృథివి అంది పృథివి వెళ్ళకపోతే పర్వాలేదు, జలము అంది జలము వెళ్ళకపోతే పర్వాలేదు కొంత, వాయువు అంది వాయువు వెళ్ళకపోతే ప్రమాదం. మరి ఇంతకాలం వాయువు అంది వాయువు వెళ్ళేటట్టు ఎవరు చేశారు? ఆవిడే. ఏ శక్తి నీ కంటికి కనపట్టలేదో ఆ శక్తి వాయువు అందించి వాయువు తీస్తోంది, ఆ శక్తి నీరు అందించి నీరు తీస్తోంది, ఆ శక్తి పృథివిని అందించి పృథివి తీస్తోంది, ఆ శక్తి వేడిని అందించి వేడిని తీస్తోంది. 1 డిగ్రీ వేడి ఎక్కువైతే నీ కళ్ళు ఎర్రబడిపోయి పడుకుంటావు. 4 డిగ్రీలు తగ్గిపోతే నీ ఒంట్లో వేడి తగ్గిపోయి ప్రమాదానికి వెళ్ళిపోతావు. ఎవరుంచుతున్నారు ఎప్పుడు నీలో వేడిని? ఈ తల్లి ఎందుకు చేస్తోంది? నువ్వేం చేస్తున్నావని ఆవిడ నీకు చెయ్యాలి ఇవన్నీ. అమ్మ తాను చేసేటప్పుడు వీడు తనకి చేస్తాడని చెయ్యదు. మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, ప్రపంచం మొత్తం మీద అమ్మ ఒక్కతే ఒక మాట అంటుంది. తండ్రి కూడా, మీరు ఏమనుకోవద్దు, ఒక ఆలోచన ఉంటుంది, నా జీవితం వీడి దగ్గర వెళ్ళమారాలంటారు. కాబట్టి వీడిని ఇంత చదివిస్తున్నానంటే రేపు వీడు ప్రయోజకుడైతే నాకు కీర్తి, నాకు భద్రత అనుకుంటాడు. అమ్మ మాత్రం ఏమంటుందో తెలుసా అండి? వాడు రేపు ఏదో అయి తనకేదో ఇవ్వాలని కోరుకోదు. వాడికి ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఆవిడంటుంది, నాన్న నా ఆయుర్దాయం నువ్వు పోసుకుని బతుకంటుంది. అంటే నీ ఆయుర్దాయం తీసి వాడికి ఇచ్చేస్తే నువ్వు వెళ్ళిపోతే పర్వాలేదంట. మరి వాడు రేపొద్దున నీ ఆయుర్దాయం పుచ్చుకుని వాడు పెద్దవాడైతే వాడు గొప్పవాడైతే నువ్వు చూడవా? నాకు అక్కర్లేదంట. మరి నీకేం కావాలి? వాడు అలా ఉంటే నాకు చాలు, నాకేం అక్కర్లేదంట. ఇది అమ్మతనం. అమ్మ కృతజ్ఞత కోరని వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అందుకే ఒక మహాపురుషుడు ఏం చేశాడంటే చనిపోతూ ఒక చీటీ రాసి పెట్టెలో పెట్టి, ఒరేయ్ నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు దీన్ని చూడండి రా అన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత చీటీ తీశారు. పిల్లలు మాట వినేవారు కాదు, తండ్రి మాట. అందులో ఆయన వరుసగా రాశాడు. 1, మొట్టమొదట మీరు చెయ్యవలసిన పని అప్పిచ్చి తిరిగి అడగవద్దు అని రాశాడు. ఆహా, ఎంత గొప్ప మాట! అప్పిచ్చి తిరగ అడగవద్దా? 2, విత్తు వేసి పందిరి పెట్టవద్దు. అదేమిటి, విత్తనం పెట్టి పందిరి పెట్టద్దా? సరే. అమ్మకి అన్నం పెట్టవద్దు. 3, 4, లోకంలో క్షామం వస్తే మీ ఇల్లు మీరు తవ్వేసుకోండి. చాలామందికి చూపించారు, మా నాన్నగారు చాలా పండితుడండి, 4 పెట్టెలో పెట్టి నేను వెళ్ళిపోయాక చూడండి అన్నాడు, ఎందుకు రాశాడండి అని అడిగారు. చాలామంది పండితులు చూసి అన్నారు, మీ నాన్నకి సంధి పుట్టి రాశాడు రా, దానికి అర్థం ఏంటి అని. అర్థం ఉండాలి, అమ్మకి అన్నం పెట్టద్దు, ఏంట్రా మాటలు అన్నారు. లేదు, ఈయనకి ఏదో ఉంది తమాషా, ఎందుకో రాశాడని వాళ్ళు తిరిగి పండితుడైతే చెప్పలేకపోతున్నాడని ఒక అఘాయిత్యం పండితుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు చూసి, ఒరే మీ నాన్న చాలా తెలివైనవాడు సుమా, మామూలుగా చదవకూడదు, తిరగేసి చదవండి అన్నాడు. అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు. అప్పు ఇచ్చేటప్పుడు ఎటువంటి వాడికి ఇవ్వాలో తెలుసా? ఎప్పుడు తీర్చేస్తానా అని బెంగ పెట్టుకుని వచ్చే నెల ఇస్తానన్నవాడు 2 రోజులు ముందే తీసుకొచ్చి ఇచ్చేసేటటువంటి వాడికి మాత్రమే అప్పు ఇవ్వాలి. అప్పిచ్చి నువ్వు ఒరే నా డబ్బు ఎప్పుడు ఇస్తావురా
అని అనిపించుకునేవాడికి అప్పు ఇవ్వవద్దు. అంటే అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు అంటే అప్పు ఇచ్చి తిరిగి అడగవలసిన అవసరం లేకుండానే నీకు పట్టుకొచ్చి ఇచ్చేవాడికి అప్పియ్యి. విత్తు పెట్టి పందిరేయవద్దు. ఇవాళ విత్తనం పెట్టి ఓ వారం పోయాక పందిరేద్దాంలా అంటే ఈలోగా తీగ పాకేస్తుంటుంది, నువ్వు పళ్ళ మీద తిరుగుతుంటావు, తీగ ఎక్కడానికి సరైన మార్గం దొరకదు, డొంకల్లోకి వెళ్ళిపోతుంది, కాయ వలిసినన్ని కాయలు రావు. ముందు పందిరేసి విత్తనం పెట్టు, ఎక్కువ ఫలసాయం వస్తుంది. అమ్మకి అన్నం పెట్టవద్దు. నువ్వెప్పుడు అమ్మకి అన్నం పెట్టకు. అమ్మ చేతి అన్నం నువ్వు తిను. నేను అమ్మకి అన్నం పెడుతున్నాను అనుకో. మా అమ్మ చేతి అన్నం నేను ఇంకా తింటున్నానండి, నా అదృష్టమను. 4, దేశంలో క్షామం వస్తే నీ ఇల్లు నువ్వు తవ్వుకో. దేశంలో క్షామం వస్తే ఇల్లు తవ్వుకోవడం ఎందుకో? ఇంకా ఎక్కడా ఎవరికి ఒకరికొకరు పెట్టుకునేటటువంటి రోజు ఉండదు కనుక నీ ఇంటి కింద మీరు పనికి మాలిన వాళ్ళని ఒక పాతు పెట్టాను, అప్పుడు అది బయటికి తీసుకుని బతకండ్రా అని మీ నాన్న పాతు పెట్టాడు రా అన్నారు. అబ్బా, మా నాన్న ఇంతటి ప్రేమైకమూర్త తెలుసుకోలేకపోయాం. ఎంత మంచి మాటలు చెప్పాడని ఆ 4 కొడుకులు మారిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్పిన మాటల వెనక పరమార్థం ఎటువంటిదో, అమ్మవారు చేసేటటువంటి పంచతన్మాత్రల యొక్క సమన్వయమునందు, బ్రహ్మాండ పిండాండ సమన్వయమునందు, పంచతన్మాత్రలతో మనం అనుభవించేటటువంటి సుఖములకు అమ్మవారు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటోంది? ఆవిడ కోరుకుంటే అమ్మ కాదు. ఆవిడ ఏమీ కోరుకోదు. ఏమీ కోరుకోకుండా మన అందరం సంతోషంగా ఉండాలని కోరుకున్న అమ్మతనం యొక్క అనురాగమే రాగరంజితమైన ఆ ఎరుపునందు మునిగిపోయిన బ్రహ్మాండాలు. అమ్మయందు ఆ ఎరుపు లేకపోతే, ఆ అమ్మ ప్రేమలో నువ్వు మునగకపోతే ఇవాళ నువ్వు ఉండడం అన్నదే ఉండదు. అదిరా అమ్మవారి ప్రేమంటే. కాబట్టి నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండ మండల, ఆవిడ ఎరుపులో ఈ బ్రహ్మాండములు మునుగుతున్నాయంటే ఆ అరుణిమ ఆవిడ యొక్క కరుణ. ఇది పట్టుకున్న మహాపురుషుడు ఎవరో తెలుసా అండి? శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పారు. ఎంత అందంగా చెప్పారో చూడండి మహానుభావుడు. అరాళా కేశేషు ప్రకృత సరళా మందహసితే శిరీషాభా చిత్తే దృషదుపల శోభాకుచతటే భృశంతన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం శంభోర్జయితి కరుణా కాచిదరుణా అన్నారు. అరుణ, అమ్మా నీ ఎరుపు కరుణ, పరమేశ్వరుడి యొక్క కారుణ్యమే నీ ఎరుపుతనంగా బయటికి వస్తోంది. అమ్మా నువ్వు ఎటువంటి దానివో తెలుసా? అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే అనుభవించిన మహాపురుషుడు. ఆయన అంటారు, అరాళా కేశేషు, అమ్మా నీ ఒంటి మొత్తం మీద వంకర టింకరలుగా ఉన్నది ఒక్కటే ఉంది. ఏమిటది? నీ జుట్టు ఒక్కటే, నొక్కుల జుట్టు. అందుకని ఇప్పుడు అది అందమా అందవికారమా? వంకర టింకరగా ఉండడం ఎవరికైనా తప్పే. అమ్మవారి దగ్గర ఆ వంకర టింకరగా ఉన్నది ఒక్కటే ఉందన్నారు ఆయన. ఏదమ్మా అన్నారు. కేశేషు, నీ జుత్తు అంటే అమ్మవారు ఏమనాలి? పక్కుని నవ్వాలి. ఎంత గొప్పగా చెప్పావాయ్ శంకరా అని. అరాళా కేశేషు, మిగిలినవన్నీ సరళంగా ఉన్నాయా? ఉన్నాయి. కానీ అమ్మ నన్ను బాగా హత్తుకున్నది ఏమిటో తెలుసా? ప్రకృత సరళా మందహసితే, తెచ్చిపెట్టుకుని ఎప్పుడో ఓసారి 6 నెలలకోసారి మాత్రమే నవ్వే శుద్ధమైన నవ్వు కాదు. ప్రకృత సరళ, అసలు నీ నవ్వుక అలవాటు. అసలు ఎంత పరిశుద్ధంగా ఉంటుందంటే నీ నవ్వు, అమ్మ పిల్లాడిని చూసి, పిల్లాడు చేసిన అల్లరి చూసుకుని, పిల్లాడి యొక్క విషయాలు చూసుకుని మురిసిపోయినట్టు. నాకు ఒక్కొక్కసారి చూసి సౌందర్యలహరి శ్లోకాలు గుర్తొచ్చి తన్మయుడని అయిపోతుంటాను. ఒక్కొక్కసారి పిచ్చాడు నిలబడినట్టుగా నిలబడిపోతుంటాం. ఇలాంటివి జ్ఞాపకం